మాది రాయవరం అండి, కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం అండి. ఇలాగా బ్రతుకు తెరువు కోసం, భవిష్యత్తు కోసం అనేసి ఇలా కత్తిర వచ్చానండి. ఏజెంట్ ద్వారా వచ్చానండి ఆఫీస్కి. క్లీనింగ్ అని చెప్పారండి. క్లీనింగ్ అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చాక ఆఫీస్కి తీసుకొచ్చారండి. ఆఫీస్ నుంచి నేను పనిచేసే మేడం ఇంటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ మేడం చాలా టార్చర్ పెడుతుందండి. కడుపు నిండా తిండి పెట్టట్లేదండి. రెస్ట్ లేకుండా పని చేయించుకుంటుంది. రాత్రులు పడుకోనివ్వట్లేదండి. అసలు నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుందండి. ఇక్కడ ఉంటే ఏమైపోతానని భయంగా ఉందండి. గుండెలో నొప్పి వస్తుందన్నా పట్టించుకోవట్లేదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, కనీసం ట్యాబ్లెట్ కూడా తెచ్చివ్వలేదండి. నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీరే, వాసంశెట్టి సుభాష్ చంద్రబోస్ గారు, మరి మీరే నాకు ఏదోలాగా సహాయం చేయండి. నా బిడ్డల దగ్గర నన్ను క్షేమంగా చేర్చండి. మీకు ఎంతగానో రుణపడి ఉంటానండి. క్షేమంగా చేర్చండి నన్ను, ప్లీజ్ అండి. ఎంతోమందికి సాయం చేస్తున్నారండి మీరు టీడీపీ వచ్చాకను. నన్ను కూడా విడిపించి నా బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా చేర్చండి, ప్లీజ్ అండి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు దండం పెడతానండి. ఇది బతుకు తెరువు కోసం అనేసి కత్తెర దేశం వచ్చానండి. పిల్లల భవిష్యత్తు కోసం అనేసి ఏజెంట్ నమ్మి మోసపోయానండి. ఇంట్లో క్లీనింగ్ అని చెప్పండి ఒక ముసలావిడ దగ్గర తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ ఆవిడ రోజు టార్చర్ పెడుతుందండి. టైంకి తిండి లేదండి, టైంకి తిండి పెట్టట్లేదు, నిద్ర ఉండట్లేదండి, పడుకోనివ్వట్లేదు. అసలు 3 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదండి. గట్టిగా ఉన్న అడిగితే డబ్బుల కోసం జీతం ఇవ్వట్లేదు అని సెంట్రల్ ఉన్న కొడుకులతో కొట్టింతాను అనేసి అయిపోయి మాట్లాడుతుందండి. ప్లీజ్ సార్, ఎవరన్నా ఇక్కడ నుంచి నన్ను విడిపించండి తండ్రి, విడిపించండి. గుండెల్లో నొప్పి కూడా వచ్చేస్తుందండి, చెప్తుంటే పట్టించుకోవట్లేదండి. ఏడారిలో తీసుకొచ్చి ఇక్కడ ఈ వంటల దగ్గర పెడుతుందండి. ఇక్కడ ఎవరు ఉండరండి, కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఉండవండి. ప్లీజ్ సార్, ఇక్కడ నుంచి అలాగే నడిపించిన పిల్లల దగ్గర క్షేమంగా చేర్చండి, మీకు దండం పెడతాను. గుండెల్లో నొప్పి వచ్చేస్తుందని చెప్తున్నా పట్టించుకోవట్లేదండి. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాదు కదా, ట్యాబ్లెట్ కూడా ఇవ్వట్లేదండి. ఇక్కడ ఉంటే ఏమైపోతానని భయం వేస్తుందండి. ఇంటికి క్షేమంగా నన్ను ఎలాగన్నా చేర్చండి, మీకు దండం పెడతానండి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏడాదిలో నీళ్ళు కానీ తిండి కానీ ఏమీ ఉండలేదండి. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి.